విష్ణువర్ధన్ రెడ్డి గారు అనగానే అంటే పదవి లేదు, మీ మాట అంటే అంత పవర్ ఉండింది. లేదు, నేను వాళ్ళందరికి ఒకటే చెప్తున్నా. అన్ని పార్టీలలో ఉంటారు నాతోటి. టీఆర్ఎస్ వాళ్ళు కలుస్తుంటారు, బీజేపీ వాళ్ళు కలుస్తుంటారు. గోదా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీ వైఫ్ రాబోయే కాలంలో కాబోయే మేయర్ అన్న మాట అయితే వినబడుతుంది. యూత్ ఇప్పుడు రావాలి, ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. మనం మార్చడానికి ప్రయత్నిద్దాం. షాడో లాగా అనుకోవచ్చా నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడము, ఆయన లెగసీ అనేది మీపై ఎలా ప్రభావం చూపిస్తుంది? సో పార్టీలో ఉండే పని చేయాలని కూడా నేను అనుకోను. లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ఏ రకంగా నాయని గారి ఇంటి అల్లుడయ్యారు? 6 months లో 5 months లో ఈజీగా హర్ట్ అవుతుంటారు. లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకోవచ్చు. మీ రాజకీయ ఎంట్రీ అనేది క్యాలెండర్ లో డేట్ ఫిక్స్ అయిందా? విత్ ఇన్ 10 years మొత్తం నేనే తెచ్చిన ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఫ్రెండ్ కెరియర్ ఖరాబ్ చేయకోకుండా ప్రజాసేవ, ఎండ్ ఆఫ్ ది డే మంచితనము, రెస్పెక్ట్ చూసుకుంటారు. ఫ్రెండ్స్ లానే చూస్తాను. నమస్తే, నేను మీ స్వాతి బచ్చు. మీరు చూస్తున్నది HSB న్యూస్. ఈ రోజు వరంగల్ ని తట్టి లేపిన మ్యారథాన్, అటు ఆరోగ్యపరంగా ఇటు ప్రజా సేవకుడుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న మన ప్రముఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మీ అభిప్రాయాలని చర్చిద్దాం. అలాగే ఇప్పుడు ఎలా నడుస్తుంది, అటు మ్యారథానే కావచ్చు, ఇటు రాజకీయ పరంగా ఏమైనా ప్రవేశం ఉందా, ఇలాంటి విషయాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీకు HSB న్యూస్ కి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ HSB న్యూస్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, విష్ణు గారు, మేము మొదట తెలుసుకోవాల్సింది, విష్ణు గారు US రిటర్న్డా? ఇఫ్ ఇన్ కేస్ US రిటర్న్ అయితే ఇండియాకి ఎందుకు వచ్చారు? US రిటర్న్ నేను అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే ఇండియాకి వచ్చేది. బట్ కోవిడ్ అప్పటి నుంచి ఇక్కడనే ఎక్కువ ఉంటున్నా. ఎలక్షన్ల ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక దసరా ముందు వచ్చి 1 month ముందు వచ్చేసి ఇక అప్పటి నుంచి ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు నేను అక్కడనే వర్క్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఇక్కడ ఉంది, అందరు ఇక్కడ ఉన్నారు. ఇక మా అమ్మ కూడా ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఇక అందరూ ఇక్కడ యూత్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ మీరు ఇక్కడ ఉండాలన్నా ఉంటే మంచిగా ఉంటుంది, మాకు కూడా మీతో కనెక్షన్ పెరిగింది అది ఇది అని చెప్పేసి అనేసరికి ఇక ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది. తను మా వైఫ్ డాక్టర్, మీ అందరూ తెలుసు. సో ఇక సరే వద్దాంలే అనుకొని డిసైడ్ అయ్యి ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడినా, లేదు మీరు ఇక్కడ చేయొచ్చు కంపెనీలు అన్నప్పుడు ఇక్కడ ఇండియా ఆఫీస్ లో వర్క్ చేసుకుంటే ఇక కంప్లీట్ గా భారత్ లో అడుగు పెట్టారు. ఓకే, నెక్స్ట్ మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు అనగానే అంటే పదవి లేదు, పవర్ ఉండింది. మీ మాట అంటే అంత పవర్ ఉండింది. అసలు అంత ఫాలోయింగ్ ఎలా సాధించారు మీరు యూత్ లో అంత ఫాలోయింగ్? పవర్ అనేది ఏమనుకోను, వే ఆఫ్ వర్కింగ్ అది ఎమ్మెల్యే మామ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. ఏదన్నా పేషెన్స్ ఉండాలి. మనం ఏదన్నా అనుకుంటే దానిపైనే మనం ఫోకస్ చేసి అయ్యేంత అయిపోయినాక ఇంకొక స్టెప్ తీసుకుంటే బెటర్ అన్న నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎవరన్నా నన్ను అడిగినప్పుడు వాళ్ళది అయ్యేంత వరకు నేను వాళ్ళతో ఎప్పుడు కనెక్షన్ తోటే ఉంటాను. సో అట్లా 1, 2, 3 అట్లా 100 పనులు చేస్తూనే ఉన్నాము రెగ్యులర్ గా. సో అది చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అన్నట్ల ఏదైతే అన్నారో అది ఫాలోయింగ్ కానీ లేదంటే వాళ్ళ ఇచ్చే అభిమానం కానీ అది ఇంత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years ఎప్పటి నుంచో చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా అంటే విష్ణు అన్న దగ్గరికి పోతే పని అవుతుంది అనేది ఒకటి వచ్చింది. సో దాంతో పాటు ఎమ్మెల్యే కూడా టైం ఇస్తారు. ఈవినింగ్ టైంలో మీరు చూస్తుంటే ఎప్పుడు క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు. వీక్లీ నాకు తెలిసి 7 days ఉంటారు. 7 days ఎప్పుడైనా అసెంబ్లీ ఏదన్నా మినిస్టర్స్ తోటి ఏదైనా ఫైల్ మూవ్ అవ్వాలన్నప్పుడే హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైటే వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండాలి మనం అన్న ఫీలింగ్లతోటి. సో దానివల్ల కొంచెం మీరు అన్నట్ల పవర్ అనేది మనకి ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మంచిగా మాట్లాడి వాళ్ళకు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక భరోసా వచ్చింది, భరోసా వచ్చి ఏదన్నా వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ ఆఫీసర్ ఆ రెస్పెక్ట్ మనం ఇస్తారు. నాకు ఏదో రోజు అధికారం ఉంది కదా అని చెప్పి నేను కూడా వాళ్ళ పైన ర్యాష్ కాకుండా, ఎమ్మెల్యే కూడా అదే అంటారు, మన ఆఫీసర్లతో మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనం చెప్పిన పని కొంచెం ఇంట్రెస్ట్ తో చేస్తారు. మనం ఏదో అధికారంలో పోయినసారి అంతా అట్లనే అయ్యి ఇక్కడ పనులు అక్కడనే ఆగిపోయింది. సో దానికి మేము ఆపోజిట్ గా అంటే వాళ్ళు ఏం చేసారు మేము దాన్ని అట్లా చేయకుండా పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు అయితే అంత మంచిగానే ఉంది. కొంచెం సేపు రాజకీయం పక్కన పెడితే అసలు లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ఏ రకంగా నాయని గారి ఇంటి అల్లుడయ్యారు మీరు? అట్లా ఏం లేదు, ముందు నుంచే తెలుసు. నా ఫ్రెండ్స్ లాగా ఉండే, ఫ్యామిలీస్ కూడా తెలుసు. తర్వాత పేరెంట్స్ తో మాట్లాడే ఒప్పించే చేసుకున్నాము. సో లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకోవచ్చు.
ఓకే. ఓకే సార్. అండ్ మీ రాజకీయ ఎంట్రీ అనేది క్యాలెండర్‌లో డేట్ ఫిక్స్ అయిందా? లేదంటే మళ్ళీ మాకు సస్పెన్సేనా? రాజకీయ ఎంట్రీ అనేది ఆలోచన లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చేసే సేవనే ఇంపార్టెంట్ రాజకీయం అంటే. అదే అనుకుంటాను. క్యాలెండర్ లో ఎంట్రీ అనేది ఆల్రెడీ కంటిన్యూ అయితేనే ఉన్నాము. ఇక మళ్ళా ఏదో మేము ఇప్పుడు దాంట్లో పదవి తీసుకొని చెయ్యాలా అనే ఆలోచన నాకైతే లేదు. ఇప్పుడు ఎట్లయితే నడుస్తుందో దాన్నే ఇంకొంచెం మంచిగా చేసి ఇంకా కాన్స్టెన్సీ ఇంకా మనం డెవలప్ చేసుకునే చాలా ఉంది. హైదరాబాద్ తో కంపీట్ అవ్వాలనే ఆలోచనే ఉంది. మరి మీరు అలా అంటే యూత్ ఫాలోయింగ్ మరి వాళ్ళ అంచనాలు మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటున్నారు కదా? అడుగుతుంటారు చాలా మంది. అంటే మనకి పనులు అవుతున్నప్పుడు ఎందుకు పదవి, ఇప్పుడు మా మామ ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, ఇంకా అంతకంటే ఏం కావాలో మనకు. సో అందుకని చెప్పి మనం కూడా పేషెన్స్ తోటి ఉందాము. పబ్లిక్ అనేది కోరుకున్నప్పుడే మనకు వస్తుంది. మనం ఏదో తీసుకొని దాన్ని ఏదో హంగు ఆర్భాటాలు చేస్తే దాన్ని నెగిటివ్ అనుకుంటారు. చాలా మంది అట్లనే చేస్తారు. దానివల్ల ఫెయిల్ అయినట్టు వాళ్ళే ఉన్నారు. లాంగ్ స్టాండింగ్ లో ఉంటే మనం కూడా గ్రౌండ్ తెలుసుకొని ప్రతి ఒక్క మనిషిని కలిసి వాళ్ళతో పరిచయం అనుభవం రావాలి కదా. అనుభవం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఆ ఫేస్ లో ఉన్నాము. లెట్స్ వెయిట్ అనే చెప్తుంటాను. మనం చేసే చాలా ఉంది ఇంకా. గోదా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీ వైఫ్ రాబోయే కాలంలో కాబోయే మేయర్ అన్న మాట అయితే వినబడుతుంది. దీని నిజమా లేదంటే ఎమ్మెల్యే కుటుంబం కాబట్టి వచ్చిన మాట అనుకోవచ్చా? ఎమ్మెల్యే గారి కుటుంబం అన్న మాట కావచ్చు, లేదా మేము ఉండే యాక్టివ్ చూసి అడగచ్చు. నన్ను కూడా అడుగుతున్నారు. మొన్న ఎప్పుడైతే అది రిజర్వేషన్స్ వచ్చినాయి డివిజన్స్ అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది. నేను అన్నాను మనకెందుకు వస్తాయి ఇప్పుడు అవి ఎవరో ఫేక్ అవి, నాకు తెలిసి అదంతా పట్టించుకోకండి. ఒకసారి అనుకుందామండి, అంటే ఒకవేళ ఒక ఛాన్స్ ఉండుంటే మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అంటే ఇంకా టైం ఉందని అనుకుంటాను నేను. ఇట్స్ నాట్ టూ ఎర్లీ అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ నా మామ కూడా పెద్ద ఎక్కువ మమ్మల్ని పుష్ చేయడు. ఎందుకంటే ఉన్నాం కదా బయట, మళ్ళీ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటారు ఎందుకు అన్నట్లనే ఉంటారు. ఇక మేయర్ అనేది చాలా మంది అంటుంటారు కానీ ఇప్పుడు దాని వల్ల మనం ఇంకా కొంచెం ఏమంటే ప్రెషర్ ఉంటుందని నేను అనుకుంటాను. బాధ్యత పెరుగుతుంది. సో చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి పబ్లిక్ ఏం డిసైడ్ చేస్తే వాళ్ళు ఒకవేళ కోరుకుంటే చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నో మేమైతే ఆ ఆలోచన లేదు. అది ఏదైతే కార్పొరేటర్ ఇవన్నీ ఉన్నాయో అవి కూడా పెద్ద లేదు. ఎందుకంటే తను ఇంకా వర్క్ చేస్తుంది హైదరాబాద్లోనే. వీకెండ్స్ ఇక్కడికి వస్తుంటారు. తను ఒక డాక్టర్ గానే ఎందుకంటే కష్టపడి డాక్టర్ చదవడం అంటే అంత ఈజీగా చాలా మంది. సో తను ఎండి కూడా చేసి ఉంది. సో ఇప్పుడైతే ఏం అనుకుంటాను, చాలా మంది యూత్ అందరూ అన్న చేయొచ్చు కదా, ఉందాము తీసుకోండి అది ఇది అంటుంటారు కానీ ఎందుకు అంత ఇప్పుడు అంత అవసరం లేదు. ఏదైతే మనము ఇప్పుడు అనుకున్న వర్క్లని ఫినిష్ చేయాలి, అది మన మెయిన్ ఎజెండా. చూద్దాము అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళని కూడా నేను డౌన్ చేయొద్దు కదా, ఎందుకంటే డిసప్పాయింట్ చేయొద్దు. ఎందుకంటే అంత ఎనర్జెటిక్ గా రోజు ఎప్పటికప్పుడు నాతో ఉంటుంటారు, అడుగుతుంటారు, ఆ ప్రోగ్రామ్స్ కి పిలుస్తుంటారు. సో వాళ్ళ ఎనర్జీని నేను తగ్గియద్దని చెప్పి సరే చూద్దాం, దేవుడు అన్నట్టు నిర్ణయిస్తాడు, హైకమాండ్ ఉంటుంది, ఇలాంటి ఇక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి చేద్దాము. మనం అడగంగానే వచ్చేది కాదు కదా అది అని చెప్తుంటాను. బిఫోర్ మ్యారథాన్ అంటే ఇప్పుడు విష్ణు గారు అంటే వరంగల్ ని ఊపిన సంఘటన అసలు అంత భారీ స్కేల్లో అలా మీరు ఏమంటారు ఆర్గనైజ్ చేయడం అనేది, అంత హ్యూజ్ మంది పార్టిసిపేట్ చేయడం కానీ ఇదంతా ఎలా పాసిబుల్ అయిందండి మీకు? అంటే నేను యుఎస్లో ఉన్నప్పుడే అనుకునేటోడిని ఇట్లాంటిది ఒకటి చేయాలి ఇక్కడ. అంటే ఈ ఇయర్లీ ఈవెంట్స్ అనేది ఇక్కడ ఉండాలి అనేది నాకు ఆలోచన ఉండే ఎప్పటి నుంచో. దాంట్లో ఇది మ్యారథాన్ ఒకటి ఉండే. సో ఎలక్షన్ల ముందే అనుకొని ఉండే వరంగల్ ఒకటి చేస్తే ఇట్లాంటివి చేయాలి అని చెప్పేసి దానిపైన వర్క్ చేసి చాలా మ్యారథాన్స్కి అటెండ్ అయ్యి, సో అదే విధంగా ఇక్కడ కూడా చేయాలనే తోటి చాలా మందితో డిస్కస్ చేసి వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. టీం అంతా సపోర్ట్ చేసి అటు గవర్నమెంట్ కానీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, లేదా పోలీసు సిపి గారు, వీళ్ళందరూ ఏసీపీలు అందరూ సపోర్ట్ లేదు చేయండి మంచిగా ఉంటుంది, ఇది మేము కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, ఇట్లాంటిది ఒకటి ఈవెంట్ కావాలి వరంగల్లో అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇంకా నేను ఒక 1500 తోటి చేద్దాంలేండి ఎందుకు అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ పొలిటికల్ ఉన్నాము, ఏదైనా కొంచెం ఇష్యూ అయినా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 1000 మెంబర్స్ వస్తేనే ఎక్కువ అని చెప్పి అన్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. తర్వాత కరీంనగర్కి వెళ్ళినాను నేను. కరీంనగర్కి వాళ్ళు ఒక 1 month 2 months కింద కరీంనగర్లో చేశారు.
చేసినప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర అక్కడ 3000 మెంబర్స్ వచ్చారు అనుకుంటా వాళ్ళది. సరే మనం కూడా చూద్దాం లేని సో ఇక్కడ కూడా ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ లాస్ట్ 10 days లో స్టార్ట్ చేసినామో ఆల్రెడీ 1000 అయినప్పుడు మెల్లగా 2500 3000 అయ్యారు రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు దీన్ని పక్క మనం ఒక ఎన్ఎండిసి అని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళు. ఆర్గనైజేషన్ ఆ లెవెల్లో మనది కూడా ఉండాలి వరంగల్ అని చెప్పి ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ప్రతి స్టేజ్ కానీ ఆ బిప్ కలెక్షన్ కానీ అదంతా చేసి ఆఫ్టర్ దట్ అందరూ యూత్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు, విష్ణు హూ ఇస్ విష్ణు అని చెప్పేసి. నాకు కూడా చాలా మంది డాక్టర్స్ ఎవరైతే ఎప్పుడు బయటికి రారో వీకెండ్స్ అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి రన్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ నన్ను కాల్ చేసి కంగ్రాచులేట్ చేసి ఈ మధ్యన జిమ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దీని గురించే డిస్కస్ చేయడము. సో అట్లా అని చెప్పేసి దాన్ని ఎవ్రీ ఇయర్ ఉండాలని చెప్పేసి నవంబర్లో ఒక డేట్ తీసుకొని మనకు కూడా వెదర్ బాగుంటుంది నవంబర్ అయితే వరంగల్ వెదర్. ఇక్కడ మీకు వినిపించిందో లేదో ఒక మాట మాత్రం, అంటే ఈ రకంగా విష్ణు గారు ఫోకస్ అవ్వాలనుకున్నారు, రాజకీయ అడుగులు మొదలు పెట్టారు అన్న మాట మీ వరకు వచ్చిందో లేదో మేము విన్నాం. దానికి ఏమంటారు? అంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో షో ఆఫ్ చేయడానికి పెట్టినాం అనుకున్నారు అన్న, బట్ అది కాదు ఉద్దేశము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఒక నేను 10 kilometers ఈ టైంలో రన్ చేసిన అది వరంగల్ గడ్డ పైన అనేది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కరీంనగర్కి వెళ్ళో హైదరాబాద్కి వెళ్ళో లేదంటే బాంబేకి వెళ్ళో రన్ చేసిన వాళ్ళు, కానీ ఇక్కడ వరంగల్లో ఎప్పుడు ఇట్లా అయితలేదు ఎందుకు? హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద ట్రై సిటీస్ ఉన్న సిటీ దీన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కాకుండా ఎప్పుడు రొటీన్ గా ఒకటే ప్రోగ్రామ్స్ అన్నట్ల టైప్ లో అనుకుంటే చాలా మంది డిస్కస్ చేసినప్పుడు పెడితే బాగుంటది అన్నప్పుడు చేయడం జరిగింది. దాంతో పాటు నాకు కూడా చాలా పేరు వచ్చింది. బేసిక్ గా మా వైఫ్ కూడా నమ్మలేదు ఎంత పెద్దగా అవుతుంది ఇట్లుంటది అని చెప్పేసి, సరే ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండే, ప్రతిదీ ప్రాపర్ గా చేయాలి ఆర్గనైజింగ్ అని చెప్పేసి ఎమ్మెల్యే కూడా పదే పదే చెప్పేటోళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ఏదన్నా దానిపైన ఫోకస్ ఉండే సక్సెస్ అయ్యేంత వరకు మనం ఉండాలా అది ఇది అని చెప్పి చెప్పండి. చాలా మంచి సక్సెస్ ఇచ్చింది. సో నెక్స్ట్ టైం నేను ఈజీగా 10,000 members ప్లాన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక నవంబర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నవంబర్ లో ఉంటది. సో యూత్ అందరూ ప్రిపేర్డ్ ఉండాలి నెక్స్ట్ 10,000 కి, అంతే కదా? యాక్చువల్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజకీయ రకంగా ఇష్టపడతాడా, ప్రజా సేవకుడుగా ఇష్టపడతారా అంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ప్రజా సేవకుడుగానే అంటాను. రాజకీయ నాయకుడు అంటే టూ మెనీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, టూ మచ్ ప్రెషర్ ఉంటుంది. రాజకీయ నాయకుడు అవ్వడం అంత ఈజీ ఏం కాదు. చూస్తుంటాం కదా ఎమ్మెల్యే మామని, తను స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు పాలిటిక్స్ ఆయన ఫ్యామిలీతో కంటే ఎక్కువ స్పెండ్ చేసిండేది రాజకీయ నాయకులతోటి, ప్రజలతోటి, కార్యకర్తలతోటి. ఆయనతో చిన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళే చాలా మంది జర్నీ చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్తుంటారు, చిన్నప్పుడు మీ మామ మేము ఇట్లా చేసేటోళ్ళం అది ఇది అని చెప్తుంటారు. ప్రతి డివిజన్ లో చెప్తారు, పక్క డిస్టిక్లలో చెప్తుంటారు. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తుండే, ఇట్లా యాక్టివ్ ఉంటుండే. లేదంటే మీతో మేడం ఇప్పుడు షేర్ చేసిందా అంటే ఇంత అనుభవంలో అసలు నాన్నగారు లాగా ఇలాంటి రాజకీయంలో ఎంట్రీ అవుతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాన్న కూడా మాతో ఎక్కువ లేరు అన్నట్టుగా ఏమైనా? ఆబ్వియస్ గా చెప్తారు కానీ, బట్ మామ డ్రీమ్ ఉండే ఎమ్మెల్యే కావాలని ఎప్పటి నుంచో ఉండే. సో అందరు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా సరే ఎవరి ప్రియారిటీ వాళ్ళకు ఉంటది కాబట్టి సపోర్ట్ చేయాలన్నట్లనే ఉంటారు. తన ఎలక్షన్ల అప్పుడు బ్యాక్ ఎండ్ అంతా తనే చూసుకుంది. సో మీరు అందరు ఉండే కాబట్టి మీకు కూడా సో ప్రతిదీ కోఆర్డినేట్ చేయడం. ఇప్పటికి కూడా ఏదన్నా ఉన్నా కూడా మమ్మల్ని కొంతమంది అడుగుతుంటారు, మేము మామయ్య చెప్పేది అవుతుందా కాదా అని చెప్పి చేపియడాలు ఇవన్నీ అవుతుంటాయి. సో రాజకీయ నాయకుడు అనేది చాలా టఫ్ అనే అంటాను. ఎందుకంటే ఇక్కడ హన్మకొండలో ఏమైందంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా అన్ని ఆలోచించే ఓటేస్తారు. సో ఇక్కడ అదే జరిగింది. ఆయన కష్టాన్ని అన్నీ చూసి ఆయన పైన అభిమానంతో చేశారు. అది అందుకే మామ కూడా ఏదన్నా పట్టుకుంటే వదలడు పని అనేది సొసైటీలో కూడా వచ్చింది. సో పబ్లిక్ సేవ చేసినప్పుడు ఎక్కువ గుర్తింపు ఉంటుంది కంపేర్ టు రాజకీయ నాయకునికి. అది మీరు బాగా నమ్ముతారు. సో నేను అది నమ్ముతాను. సో మనం సేవ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ మనల్ని
అది రికగ్నైజ్ చేస్తారు, ఎక్కడ పెట్టాలనేది వాళ్ళకే తెలుసు. సో మేము ఉన్నప్పుడు ఎలక్షన్లలో మా సైడ్ 10 మంది ఉండే, వాళ్ళ సైడ్ 1000 మంది తిరిగేటోళ్ళు ప్రచారంకి. నేను కూడా జర్నలిస్ట్ అని చెప్పి తిరిగేటోళ్ళు, అంటే నన్ను ఎవరు పెద్ద గుర్తుపట్టకపోయేటోళ్ళు అప్పుడు. అన్ని అట్లా తెలుసుకునేటోళ్ళం అంటే. సో అప్పుడే మంచిగా ఉండే, కొంచెం ఫ్రీగా తిరిగేటోళ్ళు. ఇప్పుడు ఎటు పోయినా కూడా అరే విష్ణు నాకేందంటే కొంచెం ఎవరైనా కలుస్తున్నాడు అక్కడ ఏడన్నా చాయ్ తాగుదాం లేదా కాఫీ తాగుదామో ఆ టైప్ న్యాచురల్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు కొంత అన్నట్లు వెళ్ళదు. ఏమైతుంది అంతా మనోళ్ళే, మనం ఏం చేస్తాం, మనం సాయనంత వరకు చేస్తున్నాము. సో పబ్లిక్ కూడా తప్పలేదు అన్నట్లనే ఉంటాను, ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం అంతే అంతే. సో నెక్స్ట్ అండి, విష్ణువర్ధన్ రెడ్డి గారి అంటే షాడో లాగా అనుకోవచ్చా నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడము, అండ్ ఆయన లెగసీ అనేది మీపై ఎలా ప్రభావం చూపిస్తుంది? నేను షాడో అని ఏమనుకునే ఒక కనెక్టివిటీ లాగానే ఒక బ్రిడ్జ్ అనుకుంటాను. బేసిక్గా కార్యకర్తలకి లేదా పబ్లిక్ కొంతమందికి ఎమ్మెల్యే గారిని అప్రోచ్ కావడంలో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి ఆ కనెక్షన్ ఉండదు. సో వాళ్ళు కొంతమంది మోమాటంతో అడగరు, కొంతమంది గౌరవంతో భయం అట్లా ఉంటుంది కదా. సో అట్లా కూడా అట్లాంటి దానికి నేను మధ్యలో బ్రిడ్జ్గా ఉండి ఇట్లా ఇట్లా అనుకుంటున్నారంటే సరే టైం తీసుకొని కలుస్తుంటారు వాళ్ళను, లేదా ఈ పని ఉంది ఇట్లా మిమ్మల్ని అడగలేకపోతున్నారు అని చెప్పడము, లేదా ఒక కాలనీలో ఏదైనా సమస్య ఉందంటే నా దృష్టికి ఈజీగా చెప్తుంటారు కాబట్టి నేను అట్లా వెళ్ళి మాట చేరవేయడం వల్ల అంతే అంతే. నేను షాడో అని ఏం లేదు, లేదా లెగసీ అనేది ఏం లేదు. లెగసీ ఏదైనా పబ్లిక్ డిసైడ్ చేసేది, అవన్నీ మనం చేసేది. సో ఒక బాధతో మొదలైన విశాల్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు ఎంతో మందికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా మారింది. మరి ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చేస్తున్నాం ఇప్పుడిప్పుడే. అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఉండే విశాల్ ఫౌండేషన్ చేసేటోళ్ళం. మామ చాలా మందికి కూడా విశాల్ ఫౌండేషన్ త్రూ కొంతమందిని చదివిపించేటోడు, అవన్నీ ఎక్కువ బయట చెప్పారు కానీ బట్ ఏది వచ్చినా కూడా ఇది ఎందుకండి నేను కూడా విన్నాను, అంటే బయట ఎక్కువగా చెప్పుకోరు అన్న మాట. అంటే మీరు ఎప్పుడు అట్లా ప్రోత్సహించలేదా? ఇలా ఇష్టం ఉండదు. నేను కూడా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన, అంటే ఎవరివన్నా చూపిస్తుంటా, వాళ్ళు చేసేది కొంచెం చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది. మన రీసెంట్గా కూడా ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎవరో వస్తే పెద్దమ్మగడ్డ నుంచి, యాక్చువల్ మన కాన్స్టిట్యున్సీ కాదు ఆ అబ్బాయి, వేరే పక్క కాన్స్టిట్యున్సీ, నా దగ్గరకు వచ్చి అందరు తీసుకొస్తే నేను మాట్లాడినా, మామ చెప్తే సరే చెయ్యండి అని చెప్పిండు. తర్వాత ఎవరో ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేసి అది కేటీఆర్ వరకు వెళ్ళి దాన్ని ఏదో పొలిటికల్ డ్రామా కింద మీడియానంతా పిలిపించి వాళ్ళు చేయడం జరిగింది. అది నేను అదే అన్న తర్వాత మామూలు వాళ్ళు చేసేది ఒక స్టూడెంట్కి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఏమైందని నన్ను అడిగాడు. అంటే ఇట్లా వానికి ఏదో ఫీజు కట్టలేకపోతున్నాడంట, 3rd కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజ్లో కూడా వస్తే ఇంకా బాగుంటుంది. నేను అప్పుడే రిజిస్టర్ వీసీ గారితో కూడా మాట్లాడినా, ఒకవేళ మాట్లాడి సార్ ఇట్లా అబ్బాయి పేదోడు ప్రతిమ ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యండి, వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు అడుగుతున్నారు, అదొకసారి వెళ్ళి 3rd కౌన్సిలింగ్ ఉంటుంది విష్ణు, అది ఒకసారి ఫాలో అప్ చేయి. నేను కూడా ఫాలో అప్ చేసి గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఇంకా బెటర్ కదా, బాగుంటుంది మెడికల్ అది అని. కానీ దాన్ని ట్విట్టర్లో ఏం కదా దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఒక 120 మంది జర్నలిస్టులు పిలిపించి వాళ్ళ ఎదురుగా అబ్బాయికి ఏదో చేసి ఒక పబ్లిసిటీ లాగా. కానీ మనకు అట్లా ఏం లేదు అన్న, అరే బాబు నీకు ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పు చేస్తాను అని చెప్పి మళ్ళీ లాస్ట్ 6 monthsలో 3rd కౌన్సిలింగ్లో ఒక అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇట్లా ఇది చూసి నన్ను అడిగారు, అడగానే గోదావరి బుక్స్ ఉండే ఫస్ట్ ఇయర్, అవన్నీ తీసుకొని వచ్చి ఆ బుక్స్ అన్ని ఇవ్వడం జరిగింది, ఆ ల్యాబ్కి సంబంధించినటువన్నీ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎక్కడేం మేము పెద్ద చెప్పుకొని. సో మా కూడా మాకు అదంటే మనం చేసేది ఒక రైట్ హ్యాండ్తో చేసిన పని లెఫ్ట్ హ్యాండ్కి తెలియవద్దు అన్న టైప్. కానీ ఈ రోజుల్లో ఆ మాటకి అసలు విలువే లేకుండా పోయిందండి. ఒక సోషల్ మీడియాని యూజ్ చేసుకొని రకరకాలుగా పిఆర్ టీంలను మెయింటైన్ చేసుకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. నేను అవి చూపించినప్పుడే మామని అంటుంటాను, మనం కూడా ఎందుకు చేయదు ఇట్లా అని అంటుంటాను. కానీ ఎందుకులే అట్లా చేసుడు, వాళ్ళు ఫీల్ అవుతారు, మనం ఎవరైతే సాయం చేసేటోళ్ళు వాళ్ళ మనసు మనం నొప్పియద్దు, ఎందుకు వాళ్ళు మనల్ని అయితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు కదా, వేరే వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ఎందుకు అన్నట్లు అంటుంటారు. సో అట్లా చాలా చేస్తుంటారు, ఏది పెద్ద చెప్పుకోము మేము కూడా సరేలే అన్నట్లు. ఇక నా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు అన్న ఇట్లా ఇట్లా అంటుంటారు, కానీ తెలిసే రోజు తెలుస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు తెలియకపోయినా ఒక 10 daysకి 1 yearకైనా మనం చేసే సాయం తెలుస్తుంది.
సో మీరు కూడా అదే ఫాలో అవుతా అంటారు. అదే ఫాలో అవుతున్నాము. సో ఇప్పుడు ఫిషల్ ఫౌండేషన్ కొన్ని వాటర్ ప్లాంట్స్ కూడా అక్కడక్కడ పెట్టిస్తున్నాం. మోస్ట్లీ ఫిబ్రవరిలో అట్లా ఓపెన్ అవుతాయి అవి కూడా. ఇంకా సో లోకల్లో అండి, అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని మీ ముందు పెడుతున్నాను అనుకోండి, ఎక్కువగా వరంగల్ హన్మకొండ అంటే వినబడేది ఒక డ్రగ్స్, లేదంటే ఏదో ఒక అలవాటుకు బాగా మత్తులో బానిసలు అవుతున్న యూత్ని, అంటే ఇలాంటి వాళ్ళ కోసం అంటే ఫ్యూచర్ ప్లాన్స్ యూఎస్లో చూసి వచ్చారు మీరు ఆల్రెడీ. ఇక్కడ ఇండియాలో ఏ అంశాలని మార్చాల్సి వస్తే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? బేసిక్గా ఇక్కడ యూత్ నేను చూసిండేది ఏంటంటే చాలా వరకు చిన్న చిన్న గొడవలు చేసి ఏముండదు రీజన్, జస్ట్ వాడు నన్ను హీరో అనుకోవాలి ఈ ఏరియాలో అన్న ఫీలింగ్లో పోతుంటారు. అదొక టైప్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోండి. పబ్లిసిటీ, కానీ దానివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు దానివల్ల వాళ్ళ ఈగోలో యాటిట్యూడ్లో దానివల్ల వచ్చేది ఏం లేదు. నేను అదే చెప్తాను, మనం అందరం ఒకటే, కలిసి చేసుకుందాం, మంచిగా ఉందాము. దానిలో తాగుడుకు అలవాటు పడే తాగిన మైకంలో మీరు ఏం చేస్తున్నారో మీకు కూడా అర్థం లేదు. సో రాత్రి చేస్తారు, పొద్దున్న రాగానే మమ్మల్ని కాపాడమంటే మనం ఎందుకు కాపాడుతాం చెప్పండి? నేను అట్లా చాలా మందికి అదే చెప్తున్నా. ఆల్రెడీ కొంతమంది పైన కేసులు అయి ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలియదు కేసులు ఎందుకు అయినాయి, చిన్న చిన్న గొడవల వల్ల. గత గవర్నమెంట్లో పిల్లల్ని ఇట్లా వాడుకోవడానికి వాళ్ళ పైన కేసులు పెట్టించి గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పేసి అట్లా చేసారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది. వాడు ఒక చేసిన తప్పుకి ఇంకో రెండో తప్పు చేయాల్సి వస్తుంది. సో నేను చాలా మందికి అదే చెప్తున్నా, మీరు ఎవడన్నా మిమ్మల్ని కొట్టినా మీరు తన్నులు తినండి. నాకు వచ్చి చెప్పండి, నేను సిఐ గారితో లేదా పోలీస్ వాళ్ళతోటి ఎంత పెద్ద వాళ్ళతో అయినా నేను మాట్లాడి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఒకరిని కొట్టి నా దగ్గరకు వస్తే నేనేం చేయను, మీరు ఏమన్నా అనుకోండి విష్ణు అన్న ఇట్లా చేస్తున్నాడని. కానీ మనం మారాలి, లేదా సిటీ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఈ గొడవల వల్ల. లేదంటే అరే వరంగల్ పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్లో వాడిని కొట్టిరు వీడిని కొట్టిరు ఇవే వస్తుంటాయి. సో యుఎస్లో ఎవరి పని వాడు చేసుకుంటాడు, ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకుంటలేము ఎవరి పని వాళ్ళము? ఎవడో ఏదో అన్నాడని మనం దాన్ని పట్టుకొని వాని పైన కక్ష సాధింపు ఇవన్నీ ఎందుకు? ఎంతో మంది ఎన్నో అనుకుంటుంటారు, అవన్నీ మనం పట్టించుకోకుండా మంచిగా ఒక యూనిటీ ఉండి సిటీలో మంత్లీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం, క్లీన్లీ ప్రోగ్రాము, లేదంటే టూరిస్టులు వస్తుంటారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, ఇవి చేసుకుంటే మన సిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఈ మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటారు? అంటే మీరు ప్రజల్ని దగ్గరుండి చూసారు కాబట్టి మీ ఉద్దేశంలో ఈ మార్పు ఎక్కడి నుంచి? యాక్చువల్లీ ఒక యూత్ మీటే ప్లాన్ చేస్తున్నాం అండి. దీంట్లో ఆఫీసర్లు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక 1 year 2 years టైం ఇచ్చి మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా వీళ్ళుండి వాలంటీర్గా చేయడానికి రెడీగా ఉంటారు. ప్లస్ వీళ్ళకి ఏదన్నా మంచి మార్పు చూసి వీళ్ళ పైన ఏం కంప్లైంట్లు రాకుంటే వాళ్ళ పైన కేసులు కూడా మీరు తీసేయండి. అట్లా ఒక మోటివేషనల్ స్పీకర్ని కూడా తీసుకొచ్చి ప్లస్ పోలీస్ వాళ్ళని తీసుకొచ్చి అసలు ఏమేం కేసులు ఉంటాయి, దానివల్ల ఏమేమి ఇబ్బందులు ఉంటాయి ఫ్యూచర్లో, లేదా డ్రగ్స్ వల్ల ఎట్లా లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఒక ఫ్యామిలీ ఎంత లోకి వెళ్ళిపోతుంది అనే వాటిపైన ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. మోస్ట్ ప్రాబ్లీ మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత చేద్దామని చెప్పి. ఈ మాట వచ్చింది కాబట్టి మా తరపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అండి, అంటే నిరుద్యోగ యువత బాగా పెరిగిపోతున్నారు ఈ రోజులలో. అంటే మీకున్న సర్కిల్, అంటే మీరున్న ఫీల్డ్లో కావచ్చు, మీకు చుట్టుపక్కల ఉన్న కార్యకర్తల ఫీల్డ్లో కావచ్చు, ఆ సర్కిల్ వల్ల నిరుద్యోగ యువతకు ఏదైనా కూడా మీ తరపు నుంచి వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అవుతుంది ఈ పని అన్నది ఒక భరోసాని ఇవ్వగలిగితే మేము కూడా హ్యాపీ అండి. మిమ్మల్ని నమ్ముకున్న యూత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా కొంచెం మీరు జాబ్ మేళ మనం పెట్టినాం ఒకసారి ఓన్లీ ఉమెన్స్కే కూడా జాబ్ మేళ పెట్టినాము 2-3 కంపెనీస్ వచ్చినప్పుడు. ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం చాలా స్లో ఉంది ఆల్ ఓవర్ వరల్డ్. సో అందరూ సఫర్ అవుతున్నారు. బట్ ఏదైతే మన గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టారో వరంగల్ నుంచి దగ్గర దగ్గర 20 to 30 people దాంట్లో సెలెక్ట్ అయ్యారు. ప్లస్ ఇక్కడ వాళ్ళు అంత స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అందుకనే మిమ్మల్ని ఈ టాపిక్ అడిగి. ఇంకా కొన్ని కంపెనీస్ వస్తే బాగుంటది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి శంకుస్థాపన అవుతుంది, అది కాగానే కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, ప్లస్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా మొన్న కూడా బాగానే పెద్ద తైవాన్ అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్లోలీ వీఆర్ గెటింగ్ బెటర్ అనుకుంటాను. లాస్ట్ 10 years
వరంగల్ అనేది అసలు డెవలప్మెంట్లో ఎక్కడే కానీ ఏం జరగలేదు ఇక్కడ. ఏదో జస్ట్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినారు, కానీ దానివల్ల ఎంత ఉపయోగము ఏంది అనేది వాళ్ళు ఏమి అసలు పట్టించుకోలేదు. డీప్ గా వెళ్ళి చూడలేకపోయినారు. అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఆలోచించాలి. నేను ఒకటే చెప్తాను, వరంగల్ 6 districts చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళని అడిగితే నీది ఎక్కడ అంటే హన్మకొండ అంటారు, మన హన్మకొండ. అదే హైదరాబాద్కి వెళ్ళి ఏ ఊరు మీద అనగానే వరంగల్ అంటారు. అవును. సో యుఎస్కి వెళ్ళినా వరంగల్ అంటారు. అదే వరంగల్ వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు నాది హన్మకొండ అనే అంటారు, వరంగల్ అంటే లేదు నాది హన్మకొండ అంటారు. కానీ అది బయటకు ప్రౌడ్గా చెప్పుకుంటారు. సో ఆ రికగ్నైజేషన్ అనేది హన్మకొండకి కానీ మిగతా జిల్లాలకు కానీ బయట స్టేట్ కానీ లేదా వేరే కంట్రీస్లో కానీ వరంగల్ అంటేనే మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అదొక చరిత్ర ఉన్నది, అందరు చదువుకున్నారు. అటు అన్ని బుక్స్లలో కాకతీయ డైనాసిటీ గురించి ఇవన్నీ చదువుకున్నారు. సో ఈ వరంగల్ కావాలని వాళ్ళు డిగ్రేడ్ చేసేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మీరు చూస్తే సిద్దిపేటలోనే పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్. సో వన్స్ అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఇంకో ఆప్షన్ రాకపోతుండే. ప్లస్ ఈ రోడ్ కనెక్టివిటీ తీసుకున్నాం మీరు కొన్ని డిస్టిక్లకి అరౌండ్ 6 to 7 రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే సిద్దిపేట అనే సెంటర్ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. అంటే వాళ్ళు అట్లా మ్యాప్ క్రియేట్ చేసుకున్నారు, ఏది ఉన్నా అటే ఉండాలి, ఇటు సైడ్ వాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి. సో ఫైనల్గా లాస్ట్ టైం రిజల్ట్ వరంగల్ వాళ్ళకి కూడా అర్థమైంది అనుకుంటా అందరికీ. కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ హబ్ అనేది వరంగల్. మీరు చాలా మంది ఒక 40 years 50 years వాళ్ళని యుఎస్ వాళ్ళని కానీ యూకే కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ వాళ్ళు ఆదిలాబాద్ అయినా నిజామాబాద్ అయినా వాళ్ళందరూ చదువుకునేది కంపల్సరీ వరంగల్లోనే చదువుకొని ఉంటారు. ఏదో ఒక డిగ్రీ అయితే వరంగల్ అనేది ఉంటుంది, ఏదో ఒక డిగ్రీ అయితే వాళ్ళకి కంపల్సరీ వరంగల్ నుంచే వచ్చింది. నేను చాలా మంది షాక్ అయ్యాను, ఆదిలాబాద్ నిర్మల్ నుంచి కూడా నేను వరంగల్లో చదువుకున్న విష్ణు అని అంటారు. సో అట్లాంటి ఉన్న చరిత్రను తెలంగాణ రాగానే ఇక్కడ డెవలప్ అవ్వాల్సినది కాకుండా పోయింది. ఇక్కడున్న యూత్ కూడా చాలామంది లాస్ట్ 10 yearsలోనే చాలామంది వేరే కంట్రీస్కి హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ సోషల్ మీడియాలో ఏదో అక్కడ ఇక్కడ వరంగల్లో అది చేసినాం ఇది చేసినాం అని అంటారు, కానీ మీరు ఇప్పుడు కూడా ఐటీ హబ్ అనేది మడికొండలో ఉంటుంది. అక్కడ ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటుంది, నైట్ టైం అంతా లారీలు ఉంటాయి. ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే నైట్ టైంలో ఎంత భయంకరంగా ఉంటుంది. అబ్బాయిల వాళ్ళన్నా భయమే, బైకుల పైన అట్లాంటి ప్లేస్ లో ఒక ఐటీ హబ్ అని పెట్టి మధ్యలో పెద్ద కాలు ఉంటుంది, అటు ఇటు చెట్లు ఉంటాయి. అది చాలా ప్లేస్ ఉండే ఇక్కడ. వాళ్ళు ఇక్కడ చేయకుండా అక్కడ ఏదో చేసేసి ప్లానింగ్ అనేది లేదు ఒక సిటీ డెవలప్మెంట్ కావడానికి. సో నేను అదే అంటాను, ఇప్పుడైనా వరంగల్ ఎప్పుడైనా జీవితంలో బీఆర్ఎస్ అనేది ఓటే వేయద్దు. వీళ్ళు చేసిన దానికి హైవే కానీ తీసుకున్న ఒక వరంగల్కి చాలా మంది కొత్త వాళ్ళని మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే మీరు కూడా అడగచ్చు. హైవే పైన వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కింద దిగి రావాలా, డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతారు. స్ట్రైట్ వెళ్ళిపోయినాక మళ్ళీ చెక్ చేసుకుంటారు, అరే వరంగల్కి ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి. అక్కడ డిపిఎస్ దగ్గర సగం దూరం వచ్చినాక మళ్ళీ ఎటు రైట్ చూపిస్తుంది. మామూలుగా అయితే రూట్ కాదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటోని, నాకు ఎలక్షన్ వరకు మ్యాప్ పెట్టుకొని వచ్చేటోని. సో అప్పుడున్న లీడర్లు అడగాల్సిన పరిస్థితి వాళ్ళకి లేకుండే, భయమో మరి అదేందో కానీ అర్థం కాలేదు. ఇప్పుడున్న లీడర్లు సీఎం గారిని ఇప్పటికి నాకు తెలిసి ఒక 100-200 times కలిసి ఉంటారు. ఈ మన డిస్టిక్ వాళ్ళు ఒక యూనిటీ అయ్యి ఎప్పుడు ఏదైనా అడగాలన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసేసి సీఎం గారిని అడిగి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తొందరలోనే రాబోతుంది, అది కూడా. సో ఇవన్నీ డంపియార్డ్ కూడా అది కూడా చాలా ప్రాబ్లం. దానిపైన డిస్కషన్ అవుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో యూత్ ఇవన్నీ ఆలోచిస్తుంటారు, అరే ఇవన్నీ ఎందుకు కాలేదు, వేరే టౌన్స్లలో అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇవన్నీ అయినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు ఈజీగా వస్తారు. సో మ్యారథాన్ పెట్టిన కాన్సెప్ట్, ఎందుకంటే మ్యారథాన్ చాలా మంది కంపెనీ సిఇఓస్ కూడా పార్టిసిపేట్ అయ్యారు, సీనియర్ డైరెక్టర్స్ విపిస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా ఒక 2 schools లో కూడా మేము తీసుకొని డెవలప్ చేస్తామని కూడా అన్నారు. దాంట్లో చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటాను నేను. అంటే వరంగల్కి ఈ లాస్ట్ 2 years నుంచే డెవలప్మెంట్ కానీ ఆలోచన కానీ నెక్స్ట్ 10 yearsలో మనం ఒక మంచి ప్లేస్లో ఉండాలనేది మా అందరి టార్గెట్. సో దానిపైనే వర్క్ చేస్తున్నారు మా సీనియర్ అంటే లీడ్ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళందరూ.
మేము వాళ్ళ దాంట్లోనే మా అంతకు మేమేం చేయొచ్చు అని చెప్పేసి మేము దానిపైన నడుస్తున్నాం. గోదారెడ్డి గారు, మీ సతీమణి గారు, అంటే మీ లైఫ్లో ఎలాంటి సపోర్టింగ్ ఉంటుంది మీ లైఫ్ షెడ్యూల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో? బాగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేని నేను కూడా ఎందుకు ఇంత యాక్టివ్గా తిరుగుతుంటాను. తను కూడా సజెషన్స్ ఐడియాస్ చెప్తుంటారు. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వెళ్తుంటారు అపోలోకి. అటు అపోలో 2 వార్డ్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ హాస్పిటల్ ఉంటుంది, ఇంకోటి జనరల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ కొంచెం కాస్ట్ చాలా తక్కువ అవుతుంది, ఓన్లీ టెస్ట్లకే పే చేసుకోవాలి. ఓకే. సో తనకు కూడా అక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడ పేషెంట్స్ని అక్కడ పంపించడం, తను అక్కడ చూసుకోవడం, లేదా తనకు ఎవరైనా కాల్ చేసినప్పుడు నేను ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఏదైనా చిన్న ఈ టైం స్పెండింగ్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది? అది 2-3 డేస్ ఇక్కడ ఉంటున్నాము. అక్కడ 3-4 డేస్ ఉండాల్సి వస్తుంది. మరి ఎక్కువ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఇటే ఎక్కువ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి పొద్దున వెళ్ళి నైట్ రావడం అట్లా జరుగుతుంది. ఓకే, అలా అడ్జస్ట్ అవుతుంది ప్రస్తుతానికి. ఓకే, ఫైనల్గా అంటే మిమ్మల్ని చూసి ఇప్పుడు ముందుకు వస్తున్న రాజకీయాల్లోకి వస్తున్న యూతే అయి ఉండొచ్చు, అటు మిమ్మల్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అనొచ్చు, యంగ్ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా? ఏం లేదు, నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇది మన సిటీ, మన వరంగల్. ఇది మనం 1% కాంట్రిబ్యూట్ చేస్తే విత్-ఇన్ 10 ఇయర్స్లో చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకొని పిల్లలు కంపల్సరీ యూత్ అనేది హైయర్ ఎడ్యుకేషన్కి లేదా వేరే కంట్రీస్కి వెళ్ళడం, ఎక్స్పోజర్ కావడానికి వెళ్తుంటారు. వాళ్ళు ఉన్న రోజులు ఇక్కడ సిటీని వాళ్ళ తోచినంతగా మంచి పనులు చేసేసి సిటీకి ఒక మంచి ఇమేజ్ తీసుకురావాలనే కోరుకుంటున్నాను. ఏది చిన్న చిన్న వాటికి ఆవేశం ఉంటుంది చిన్నప్పుడు, దానివల్ల లైఫ్ స్పాయిల్ చేసుకోకండి అని చెప్తాను. అందరం కలిసి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. చాలామందికి వాళ్ళ ఫ్రెండ్స్ లానే చూస్తాను, నా ఫాలోవర్స్ లేదా కార్యకర్తలు అని చెప్పి, చిన్నోడైనా పెద్దోళ్ళైనా మనందరం కలిసి ఉంటేనే, యూనిటీ ఉంటేనే మంచి పనులు చేయొచ్చు అంటున్నాను. ఈ రాజకీయాలు అనేది లాస్ట్ 6 monthsలో 5 monthsలో ఏదో చేసుకుంటాము, తర్వాత ఎవరు గెలుస్తారు ఏదని. కానీ ఈ మిగతా 4 years అన్న మనం మంచిగా చేస్తే చూసేటోళ్ళు కూడా అరే వరంగల్ వాళ్ళు మంచిగా కలిసి ఏదన్నా చేసుకుంటారనే ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటా వాళ్ళందరికీ. ఏదే కానీ డ్రగ్స్ కానీ లేదా గంజాయి కానీ ఇవన్నీ ఎవరన్నా ఫ్రెండ్ వాడు తీసుకుంటున్నా ఆ పక్క ఉన్న సొసైటీకి కానీ లేదంటే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకొని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తే సార్ ఇట్లా మా ఫ్రెండ్ హ్యాబిట్ అయ్యింది వానికి, కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడు రెగ్యులర్గా దీని గురించే మాట్లాడుతున్నారు. మనం చూస్తూ ఒక ఫ్రెండ్ కెరియర్ ఖరాబ్ చేయకోకుండా యూత్ అందరూ దాన్ని కూడా ఏదో తప్పని కాకుండా ఏదో వాళ్ళ కొన్ని తెలియక అలవాటు చేసుకుంటారు, వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నిద్దాం. దాంట్లో అందరం తప్పేం లేదు. వాడు ఏదో డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన వాడు మరి మన విలన్గా చూడకుండా, మన రీహాబ్ సెంటర్లు ఉన్నాయి, రీహాబ్ సెంటర్లో జాయిన్ చేసి ఒక 2 months ఉంటే రిసెట్ అయిపోతారు. సో అట్లాంటి వాళ్ళని మనం అంతా కలుసుకొని వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసేసి బెటర్ లైఫ్ ఉంది దాంతోటే కాదని చెప్పి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ యూత్ అంతా కలిసి చేస్తేనే దాన్ని అరికట్టగలుగుతాం. సార్, ఇప్పుడున్న యువతలో అండి, అంటే మీతో పాటు అడుగులు వేస్తున్న వాళ్ళే అయి ఉండొచ్చు, రావాలనుకున్న వాళ్ళు కొంతమందికి అంటే కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అంటే కొంతమంది వద్దు అని ఆపడాలో, లేకపోతే వాళ్ళు ముందుకెళ్తే హైలైట్ అయిపోతారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము సీనియర్స్, ఇలాంటి వాదనలు వినిపిస్తుంటాయి అని అనుకున్న దానికి మీరేం చెప్తారు? ఉంటాయి అట్లాంటివి కొన్ని. నేనేమంటా అంటే సార్, ఇప్పుడు సీనియర్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయ్యి సీనియర్స్ అయ్యి ఉంటారు, చాలా అనుభవం కూడా ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏంటంటే వాళ్ళకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని నేనేమంటా అంటే వాళ్ళు యూత్ ఇప్పుడు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే చిన్న ప్రోగ్రామ్ అయినా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ చూస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లేదంటే ట్విట్టర్ లేదంటే యూట్యూబ్లోనో వాళ్ళు క్రియేటివిటీ తోటి వీడియోస్ చేసి అదన్నీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ సీనియర్స్ చాలామంది అంత యాక్టివ్ ఉండట్లేదు సోషల్ మీడియాలో. ఒక సీనియర్ దగ్గరికి మనం ఒక ప్రాబ్లం తీసుకెళ్ళాము అని అంటే ఆయన కొంతమంది కార్యకర్తలని తెలుసుకొని అదేంటి అని తెలుసుకొని అక్కడ మీకు చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్ సాల్వింగ్. అదే యూత్ అయితే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు అడిగేస్తారు కదండి, డిఫరెన్సియేషన్ ఉంది కదా.
సో అందుకని యూత్ అనేది రావాలి, దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, యూతే రావాలని కోరుకుంటారు. ఎందుకంటే తను కూడా యూత్ నుంచే స్టార్ట్ చేసింది కాబట్టి సీనియర్లను కూడా రెస్పెక్ట్ ఇచ్చి సీనియర్లు కూడా యూత్ని కలుపుకుంటేనే ఆ సీనియర్ లీడర్ ఇంకొంచెం పెద్ద స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే వీళ్ళున్న ఆవేశానికి వీళ్ళున్న ఫాస్ట్కి సీనియర్ లీడర్ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అందరు సీనియర్లు ఉన్నారంటే ఈ రోజు కాదు రేపు అని, లేదంటే ఇట్లా చేస్తే బాగుండదు ఒకరి ఒపీనియన్ ఒకరు తీసుకోలేరు సీనియర్స్. బట్ జూనియర్స్ అట్లా అన్న చెప్పింది కదా చేయాలనుకుంటారు. సో వాళ్ళని అందరినీ నేనేమంటా అంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి, పుష్ చేయాలి. వాళ్ళు కూడా ఉంటేనే కదా పార్టీ అనేది నెక్స్ట్ జనరేషన్కి క్యారీ అవుతుంది. అట్లాంటివి ఏముండవు కానీ సమాజంగా కొంతమంది చిన్న ఈజీగా హర్ట్ అవుతుండ్రు. ఈ చిన్నోళ్ళు ఏంటంటే వాడు ఒక 100 మందినో 10 మందినో తీసుకొని వస్తాడు, మొత్తం నేనే తెచ్చిన ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేది చిన్న ఉంటాయి, క్లాషెస్ వస్తుంటాయి. ఇక అవన్నీ మళ్ళా సర్ది చెప్పుకోవడం ఇవన్నీ ఉంటాయి, కామన్ ఉంటాయి. సో పార్టీలో ఉండే పని చేయాలని కూడా నేను అనుకోను. కలిసి కూడా పని చేసుకుని నాతో పాటు చాలా మంది అన్ని పార్టీలలో ఉంటారు నాతోటి. బీఆర్ఎస్ వాళ్ళు కలుస్తుంటారు, బీజేపీ వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళకి ఏదైనా పనులున్నా చేసి పెడుతుంటారు. ప్రజాసేవ వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే, అటున్నా కూడా ఇటు సపోర్ట్ చాలా మంది చేశారు. ఎందుకంటే ఏదన్నా మా ద ఎండ్ ఆఫ్ ది డే మంచితనము రెస్పెక్టే చూసుకుంటారు. డన్ అండి, చాలా చక్కగా చెప్పారు. మీ వాల్యుబుల్ టైంని మాతో పాటు HSB న్యూస్తో కండక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం కలుద్దాము త్వరలో. మీరు అనుకున్న 10,000 నెక్స్ట్ ఇయర్ ఆ మ్యారథానే కావచ్చు, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్సే కావచ్చు, తప్పకుండా మీరు ఇంకా చాలా చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.